హాయ్ అండి, స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసపిండితో దోశ ఇడ్లీ కూడా రెడీ చేద్దాము. చాలా బాగా వస్తాయండి. ముందుగా మినపప్పు 1 కప్పు తీసుకున్నాను. 2 కప్పులు వచ్చేసి బియ్యము, కొంచెం కందిపప్పు, కొంచెం వచ్చేసి మెంతులు, 1/4 కప్పు వచ్చేసి అటుకులు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి నానబెట్టేసానండి. దాని తర్వాత మిక్సీ పట్టుకున్నాను. కొంచెం లైట్గా బరకగా ఉండాలండి. ఓకే అండి. మార్నింగ్ లేవగానే దోశ వేస్తున్నాను. చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ పిండితోనే మనము ఈ పిండితోనే మనము ఇడ్లీ వేసుకుందాము. ఈ పిండిలో నేను ఇడ్లీ రవ్వ 1/4 కప్పు వేసుకున్నానండి. కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. దోశ పిండిలోనే నేను ఇడ్లీ రవ్వ వేసుకున్నానండి. కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను. అప్పటికప్పుడే ఇడ్లీ రెడీ చేసుకోవచ్చండి. ఇలా బాగా కలిపేసి మనము ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇడ్లీ పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇడ్లీ ఉడికిపోయిందండి. చూద్దాము. చాలా సాఫ్ట్గా వచ్చింది. ఓకే అండి. చూడండి, స్పాంజ్గా బాగా వచ్చింది. నేను 2 కప్పులు దోసపిండికి 1/4 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకున్నానండి. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఓకే అండి. నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.